కమిటీ మెంబర్స్. ఇద్దరు కూడా టాప్ లీడర్స్. అందువల్ల ఒకవైపేమో భద్రతా బలగాల అఫెన్సివ్ పెరిగింది, దాంతో మావోయిస్ట్ అగ్రనేతలే ఎన్కౌంటర్లలో పోతున్నారు. రెండో వైపేమో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం కొత్త కాదు. అడపా దళం సభ్యులు, దళం కమాండర్లు ఇట్లా వాళ్ళు లొంగిపోతుంటారు. కానీ పార్టీలో ఐడియాలజికల్గా ఇక్కుపై 40 ఏళ్ళు 30 ఏళ్ళు పార్టీలో పనిచేసినటువంటి సెంట్రల్ కమిటీ స్థాయి నేతలు కూడా బయటకు వచ్చేసి లొంగిపోతున్నారు. ఇది రెండవ పరిణామం. మూడవ పరిణామం, ఈ లొంగిపోవటానికి కూడా కారణము చాలా సందర్భాల్లో అనారోగ్యంతో లొంగిపోతారు, లేదా అంతర్గత విభేదాల వల్ల, వ్యక్తిగత విభేదాలే కావచ్చు, ఇతరత్ర లొంగిపోతారు, లేదా కుటుంబ సభ్యుల ప్రెషర్, ఇలా రకరకాల కారణాల రీత్యా లొంగిపోతారు. కొంతమంది దారి తప్పి కూడా పార్టీకి ద్రోహం చేసి కూడా లొంగిపోయి తర్వాత యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్లో సెక్యూరిటీ ఫోర్సెస్కు పావులుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు లొంగిపోతున్న వారు అది కాదు. ఇప్పుడు మీకు ఆశన్న కానీ, మీకు మల్లోజల వేణుగోపాల్ కానీ, వీరు ఒక ఐడియాలజికల్ స్టాండ్ పైన పార్టీ డివైడ్ అయి ఉంది. మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు వాళ్ళ బయటకు వచ్చాక వాళ్ళు మాట్లాడుతున్నది చూసినా, ఈవెన్ నంబాల కేశవరావు అలియాస్ బిఆర్ దాదా బతికున్న సమయంలోనే పార్టీలో ఒక చర్చ మొదలైంది. ఇక మనము సాయుధ పోరాటాన్ని వదలాలి అని హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఈవెన్ నిర్ణయం జరిగింది. అది కింది వరకు సర్క్యులేట్ చేసి అభిప్రాయాన్ని తీసుకొని మనము బయటికి రావాలి, ఇక సాయుధ పోరాటం సాధ్యం కాదు అనే అవగాహనకు వచ్చామని కూడా చెప్పారు. లేదు, అలాంటిది ఏమీ లేదని మరో వర్గం చెప్తోంది. అంటే క్లియర్గా పార్టీలోనే సాయుధ పోరాటం ఉండాలా వద్దా, వదిలాలా అనే అంశం పైన ఒక సీరియస్ ఐడియాలజికల్ డిబేట్ నడుస్తున్న సమయంలో ఈ హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఇది మొదటి ప్రాధాన్యత, అంటే కాంటెక్స్ట్ ఆఫ్ ది ఎన్కౌంటర్. ఇప్పుడు ఏది జరగకుండా ఓన్లీ హిడ్మా ఎలిమినేట్ అవుతే ఒక రకంగా ఉంటుంది. సో ఒక కీలకమైన సమయంలో అసలు బయటికి ఆయుధాలు వదిలివేయాలి, సాయుధ పోరాటం విడనాడాలి అని పార్టీలోనే ఒక వర్గం బలంగా వాయిస్ వినిపిస్తున్న సమయంలో మావోయిస్టు పార్టీ అఫీషియల్ లైన్ మాత్రం ఇంకా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అంటున్న సమయంలో సాయుధ పోరాట వార్ఫేర్లో దిట్టయిన హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు. ఇది మొదటిగా కాంటెక్స్ట్. రెండవది హిడ్మాకున్న ప్రత్యేకత. హిడ్మాకున్న ప్రత్యేకత ఏంటంటే ట్రైబల్ ఐడెంటిటీ. ఇప్పుడు ఈ మావోయిస్ట్ మూమెంట్లో కూడా, నక్సలైట్ మూమెంట్లో కూడా మీకు బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళి ఛత్తీస్గఢ్లో, లేకుంటే ఒరిస్సా బార్డర్లో, దండకారణ్య ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేస్తుంటారు. ఇప్పుడు నంబాల కేశవరావు కావచ్చు, మల్లోజల వేణుగోపాల్ కావచ్చు, తక్కలపల్లి వాసుదేవరావు కావచ్చు, మల్లోజల కోటేశ్వరరావు కావచ్చు, ఆ మేరకు వస్తే ఇంకా ముందుకెళ్తే కొండపల్లి సీతారామయ్య కావచ్చు, ముప్పాల లక్ష్మణరావు, గణపతి కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఆదివాసీ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆదివాసీ బిడ్డలేం కాదు. సో వీరు రకరకాల అర్బన్ ఏరియాస్లో మూమెంట్స్లో మావోయిస్ట్ పార్టీతో అట్రాక్ట్ అయ్యి రంగంలోకి దిగిన వాళ్ళు. కానీ హిడ్మా అలా కాదు. హిడ్మా సన్నద్ధ సాయిల్, అంటే ఏ ఆదివాసీ ప్రాంతాలను అయితే మావోయిస్టులు తమ కేంద్రాలుగా మార్చుకొని, ఏ ఆదివాసీల జల్ జంగల్ జమీన్ అనే నినాదాలకు ఎత్తుకొని ఆదివాసీ బిడ్డల్ని మావోయిస్ట్ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ చేస్తున్న సమయంలో ఆ సన్నద్ధ సాయిల్, అంటే అక్కడి బిడ్డ, ఆదివాసీ బిడ్డ ఇతను. సో అందువల్ల హిడ్మాకున్నటువంటి, అంటే పార్టీ సెంట్రల్ కమిటీ స్థాయికి వచ్చిన బస్తార్ ప్రాంత ఆదివాసీ ఈయనొక్కడే. సో అందువల్ల మీకు ఆ లోకల్ రూట్స్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆ ప్రాంతం బాగా తెలిసి ఉంటుంది, అక్కడ ప్రజలతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఆదివాసీ యూత్ను మావోయిస్ట్ పార్టీకి అట్రాక్ట్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు బయట నుంచి వచ్చి ఇన్స్పైర్ చేయడం కన్నా తమ ఆదివాసీ బిడ్డే అంటే ఆ ఇన్స్పిరేషను, ఆ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మీకు ఆపరేషన్ కగార్లో కూడా, ఈవెన్ కర్రగుట్ట ఆపరేషన్లో కూడా చాలాసార్లు హిడ్మా చుట్టుముట్టారు. ఇక ఏ మూమెంట్ అయినా హిడ్మా దొరకవచ్చు అని వచ్చింది, కానీ హిడ్మా దొరకలేదు. సో ఆయన అనేక 26 ఇన్సిడెంట్స్లో, మావోయిస్టుల దాడుల్లో ప్రధానమైనటువంటి పాత్ర, ఇంక్లూడింగ్ 76 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ని అంతం చేసినటువంటి 2010 ఇన్సిడెంట్లో, 2013లో కాంగ్రెస్ నేతలు కొంతమంది అంతమైనటువంటి ఇన్సిడెంట్లో, ఆ తర్వాత బీజాపూర్ ఇన్సిడెంట్లో,
ఇలా అరౌండ్ 26 ఇన్సిడెంట్లు ఇన్వాల్వ్ అయినా కూడా ఇప్పటికీ సెక్యూరిటీ ఫోర్సెస్కు అంతు చిక్కని వ్యక్తిగా మావోయిస్ట్గా మిగిలాడు. అందుకే ఇలా మీరు పత్రికల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అని రావడానికి కారణం అది. ఆయన ఇప్పుడు ఆయనకు సన్నిహితంగా పనిచేసి తర్వాత మావోయిస్ట్ పార్టీని వీడినటువంటి వారు, ఇంక్లూడింగ్ ఆయనను పార్టీలోకి అట్రాక్ట్ చేసిన వ్యక్తి కూడా బయట చెప్పింది ఏంటంటే వెరీ డిసిప్లిన్డ్ మావోయిస్ట్ సోల్జర్ అని. చాలా ఉదయం 4 గంటలకే లేచి ఫిజికల్ ఫిట్నెస్ పైన బాగా రిబెల్స్కు, తిరుగుబాటుదారులకు ఫిజికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేవాడు. అలాగే వ్యక్తిగత డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి. దాంతోపాటు ఇడ్మా ఆదివాసీ బిడ్డైనా కూడా రోజు ఉదయాన్నే 4 గంటలకు వేసి న్యూస్ అంతా ఫాలో అయ్యేవారు. సో బాగా చదువుకునేవాడు కూడా అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే అధ్యయనం కూడా చేసేవాడు, కేవలం గెరిల్లా పోరాటమే కాదు అని. అందుకే పార్టీ సెంట్రల్ కమిటీ వరకు కూడా వచ్చాడు. కేవలం మిలిటరీ యాక్టివిటీలోనే కాకుండా మావోయిస్ట్ పార్టీకి ఉన్న ఆర్గనైజేషనల్ యాక్టివిటీలో కూడా ఉన్నాడు. ఆయనతో పనిచేసిన వాళ్ళు బయట చెప్పింది ఏంటంటే ఒక రాష్ట్ర డీజీపీకి ఉండే సెక్యూరిటీ కన్నా ఎక్కువ ఉంటుంది అని హిడ్మాకు. అంటే హిడ్మా చుట్టూ ఒక భద్రతా వలయం ఉంటుంది. అంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు ఎవరికైనా ఉంటుంది, అందులో హిడ్మాకు కూడా ఒక పెద్ద భద్రతా వలయం. ఎందుకంటే నిన్న అరెస్ట్ అయిన వాళ్ళు దొరికిన వాళ్ళలో కూడా హిడ్మా పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారని వచ్చింది. అంటే సయాన తానే ఆయుధం పట్టుకొని పోరాడడమే కాకుండా తన చుట్టూ ఒక అత్యంత క్రమశిక్షణ కలిగిన, లాయల్టీ కలిగిన, మిలిటరీ యాక్టివిటీస్లో అనుభవం కలిగిన క్యాడర్ ఉంటుంది అని, అంత సెక్యూరిటీ ఉంటుంది, అంత ఇన్ఫార్మల్ నెట్వర్క్ ఉంటుంది అని. హిడ్మా ఎక్కడికి వెళ్ళినా ఆయనకు పూర్తి సమాచారం ఉంటుంది సెక్యూరిటీ, భద్రతా బలగాల కదలికలపైన. ఎందుకంటే స్థానిక ఆదివాసీ కనుక అక్కడ ప్రజలతో కూడా ఉండేటువంటి సంబంధాలు ఉంటాయి. అందువల్ల దాంతోపాటు హిడ్మా ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ గెరిల్లా ఆపరేషన్స్, అంటే మిలిటరీ ఆపరేషన్స్. అంటే ఇన్సర్జెంట్ గ్రూప్స్కు ఐడియాలజికల్ యాక్టివిటీ, ఆర్గనైజేషనల్ యాక్టివిటీతో పాటు మిలిటరీ యాక్టివిటీ ముఖ్యం. ఇప్పుడు మీకు ప్రధాన స్రవంతిలో డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీస్కి అవసరం లేనిది మావోయిస్ట్ పార్టీకి అవసరం ఉన్నది ఏంటంటే ఈ మిలిటరీ యాక్టివిటీ. ఎందుకంటే వారు సాయుధ పోరాట కార్యక్రమంలో ఉన్నారు కనుక, సాయుధ పోరాటంలో ఉన్నారు కనుక గెరిల్లా యాక్టివిటీ, మిలిటరీ యాక్టివిటీ చాలా కీలకం. సో హిడ్మా ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద మిలిటరీ యాక్టివిటీ. అందుకే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, మావోయిస్ట్ సాయుధ కార్యకలాపాలను నడిపేటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి బెటాలియన్ 1 ఫస్ట్ బెటాలియన్కి నాయకత్వం వేస్తాడు. సో మోస్ట్ డ్రెడెడ్ బెటాలియన్గా దీనికి పేరు. సో అందువల్ల మిలిటరీ యాక్టివిటీలో కూడా ఆయన చాలా పెద్ద ఎక్స్పర్ట్ అంటారు. సో అందువల్ల కాంటెక్స్ట్ చాలా కీలకమైంది. తర్వాత ఆయనకున్న వ్యక్తిగతమైన రోల్ యాజ్ ఎ పార్టీలో ఉన్నటువంటి స్థాయి, ఆయనకున్నప్పుడు నేను చెప్పిన ప్రత్యేకతలన్నీ కూడా చాలా కీలకం.